కదా, కేవలం మనుష్యుల కొరకే. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ధరించడానికి అవకాశం ఉన్నటువంటి ఉపాధి ఎవరికి ఇవ్వబడిందో వాళ్ళకి మాత్రమే వీటి గురించి చెప్తే ఉపయోగించుకుంటారు. లేనివాడికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఏముందండి? అసలు దాని గురించి చెప్పి ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోలేదు, ఏమవుతావు? మర్త్యుడు అవుతావు, పోతుంది ఈ ఉపాధి, మళ్ళీ ఈ ఉపాధి వస్తుందని నమ్మకం లేదు. అయితే తరించడానికి భారతం ఏం చెప్తుందండి మాకు అంటే, ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, శ్రీరామాయణం చెప్పిన, భాగవతం చెప్పిన, భారతం చెప్పిన, వేదం చెప్పిన, సనాతన ధర్మమునందు ఏది చెప్పినా దాని పేరే అది చివర ధర్మమే చెప్తుంది. ధర్మమే అంటే అదే పడవ. ధ్రియతేవా జనైరితి ధర్మం అంటుంది అమరకోశం. మీరు ఏది పట్టుకుంటే దాటతారో అది మీకు చెప్పాలి. ఏమంటే మీకు 1,00,000 రూపాయలు ఇస్తానండి, మీరేం బెంగెట్టుకోకండి, నది దాటేద్దరుగానంటే ఎలా దాటేస్తారు? 1,00,000 రూపాయలు ఇస్తే దాటేస్తారా? కుదరదు. మీకెందుకు కడుపు నిండా షడ్రసోపేతమైన భోజనం పెడతాం, మీరు దాటలేరు. మీకెందుకో 2 గంటలు నిద్రపోండి హాయిగాను, దాటలేరు. మీకు పడవనిస్తాం, దాటేయగలరు. దాటడానికి ఏది ఉపయోగమో అది చెప్పాలి. కేవలం ఈ ఉపాధి ఉంటే సరిపోదు. ఈ ఉపాధికి ఏది లోపల నుంచి ఆలంబనంగా రావాలంటే దీన్ని నడిపించడానికి ధర్మము ప్రచోదనం కావాలి, ధర్మము తెలియాలి. తెలిస్తే సరిపోతుందా? పట్టుకోవాలి. ధర్మాన్ని పట్టుకోవడం అంటే ధర్మాన్ని అనుష్ఠించడం. నీవు దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. ధర్మాన్ని ఆచరణలోకి తీసుకురావడం అంటే నువ్వు పడవలో కూర్చోవడం. ఇప్పుడు నువ్వు పడవలో కూర్చుంటే కింద నీరుంటే నీకేం బెంగ, హాయిగా వెళ్ళిపోతావు అంతే. ధర్మాన్ని పట్టుకుంటే నువ్వు వెళ్ళిపోగలవు. ఇప్పుడు ఆ ధర్మము యొక్క స్వరూపాన్ని చూపించాలి. ఈ ధర్మము యొక్క స్వరూపాన్ని చూపించడానికి వచ్చిన ఇతిహాసము మహాభారతము. శ్రీరామాయణం కానీ మహాభారతం కానీ ఇతిహాసములు. ఇతిహాసము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇతి అంటే ఇది, అసం జరిగినది, హా అలాగే, ఇంకొకలా జరిగిందని అనుకోకు, ఇది అలాగే జరిగింది. అందుకే మహాభారత పాత్రలన్న మాట ఎప్పుడు అనకూడదు. మహాభారత పాత్ర అంటే అర్థం ఏంటో తెలుసండి, ఎవరో ఆ వేషం వేశారని. నేను ధర్మరాజు గారి గురించి చెప్తూ ధర్మరాజు గారి పాత్ర అండి అన్నాను అనుకోండి, ఏదో పొరపాటున ఎక్కడో ఏదో ఉపన్యాస ధోరణిలో ఎక్కడైనా ఓ మాటగా వస్తే రావచ్చు, అది వేరు. కానీ లోపల భావన యందు మాత్రం ఎలా ఉండాలంటే, ధర్మరాజు గారిది పాత్ర కాదు, అది కల్పితమై ఎవరో రచన చేస్తే అందులోంచి ఉద్భవించినటువంటి ఒక పాత్ర కాదది. అది యథార్థము, అది అలా జరిగింది. అది అలా జరిగిందండి ఎలా తెలుసండి? అది అలా జరిగిందని చెప్పినవాడు ఎవడో వాడు ఆ కాలమనందుండి చూసి చెప్తున్నవాడు. మహాభారతాన్ని మనకు అందించినవాడు వ్యాసభగవానుడు. వ్యాసభగవానుడు భారత కాలమనందున్నాడు. ఆయన కూడా భారతంలో అంతర్భాగం. ఆయన కూడా పాండవ వంశం అభివృద్ధిలోకి రావడానికి వ్యాసుని యొక్క ప్రధానమైన పాత్ర ఉంది. కాబట్టి ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగినది. నువ్వు ఇంక అందులో ఏం అనుమానం పెట్టుకోకు, ఇది ఇలా జరిగిందా అండి అని నువ్వు కొత్తగా ప్రశ్న వెయ్యక్కర్లేదు, అది అలాగే జరిగినది. కాబట్టి ఇతిహాసం. ఇహ ఋషిని నేను శంకిస్తానండి, నీ ప్రారంధాన్ని మార్చగలిగిన వాడు లోకంలో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అది అలా జరిగినది, అది అలా జరిగితే ఏమవుతుంది? అది అలా జరిగినది అన్నప్పుడు అది చరిత్ర కాదు. ఏదో వాళ్ళు ఇలా జరిగిందండి అయిపోయిందండి అంటే కుదరదు. వాళ్ళు అలా చేస్తే ఏమైందో, ఎవరి అండ కలిగిందో, ఎవరి అండ దొరకలేదో, దొరకకపోతే ఏమయ్యారో, దొరికితే ఏమయ్యారో, ఏది పట్టుకుంటే వృద్ధిలోకి వచ్చారో, ఏది పట్టుకుంటే పాడైపోయారో మీకు బోధ జరుగుతుంది. అందులో కేవలము జరుగుతున్నటువంటి సంఘటనలని చెప్పినప్పుడు మీరు పట్టుకోలేరేమోనని పెద్దలైనటువంటి మహాపురుషులు శరీరాన్ని విడిచిపెట్టేశారనుకోండి, బోధ దొరకదు మీకు. భగవాన్ రమణుల్ని ఒకానొకప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి ఒక ప్రశ్న వేశాడు. మీరు అరుణాచలం కొండ మీద ఉంటారు, మీరు ఎక్కడికి రారు. కాకినాడ రెండోసారి అంటే మీరు రారు. పక్కనున్న తిరుపతి రెండంటే మీరు రారు. మీరు ఎక్కడికి వెళ్ళరు. మీ దగ్గరికి ఎవరైనా వస్తే మీరు మాట్లాడతారని నమ్మకం ఏం లేదు, మౌనంగా ఉంటారు. మీరు ఉండి ఏమిటి ప్రయోజనం అని అడిగాడు. ఎప్పుడూ మాట్లాడని రమణులు వెంటనే ఒక మాట అన్నారు, ఒక గురువు శరీరంలో ఉండడమే లోకానికి ప్రయోజనం అన్నారు. శరీరంలో ఉన్నాడు కనుక గురువు మాట్లాడతాడు, ఎప్పుడో అప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన మాట్లాడితే ఏమవుతుంది? లోకానికి ఒక ప్రయోజనం కలుగుతుంది. కాలంతో సంబంధం ఉండదు. యుగాలు మారిపోయినా
ఆ వాక్కు ఏదైతే ఉందో అది అగ్నిహోత్రమై అది అజ్ఞానాన్నంతటినీ కూడా కాల్చేసి మనిషి ఏ పథంలో ప్రయాణం చెయ్యాలో, ఈ ఉపాధి ఎందుకు వచ్చిందో, దీంతో ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో, ఏది చెయ్యకూడనిది చేస్తే పాడైపోతావో, ఏది చేస్తే అభ్యున్నతిలోకి వస్తావో గురువు మాట్లాడతాడు. ఆ గురువు యొక్క మాటలు అమూల్యములు, అవి దొరికేటటువంటివి కావు. ఇక మీరు దాన్ని విలువ కట్టి చెప్పడం కుదరదు లోకంలో. అటువంటివన్నీ ఇతిహాస రూపమైన భారతంలో కేవలము సంఘటనల పరంపరగా వచ్చినటువంటి విషయమే కాకుండా మీకు ఈ బోధ కనపడుతుంది. అందుకే మీకు భగవద్గీత, అనుగీత, సనత్సుజాతీయం ఇవన్నీ మహాభారతంలో అంతర్గతంగా వస్తాయి. యుద్ధపర్వంలో భగవద్గీత వచ్చింది, అలాగే అనుగీత వచ్చింది, అలాగే ఉద్యోగ పర్వంలో సనత్సుజాతీయం వచ్చింది. ఇవన్నీ వింటే ఏమవుతుంది అంటే కేవలము జరుగుతున్నటువంటి సంఘటనల వలన ధర్మాధర్మములను పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ కించెత్ తక్కువైనా ఆ పాత్ర తిన్నగా మాట్లాడినప్పుడు ఆచార్య స్థానంలో కూర్చుని మాట్లాడుతుంటే అదొక్కటి చదివితే చాలు శాంతికారకం. మీకు నేను ఈ మాట అన్నాను కాబట్టి ఒక మాట చెప్తాను. అంత పెద్ద యుద్ధం జరిగింది, కురుక్షేత్ర యుద్ధం. అప్పటి వరకు యుద్ధం ఎందుకు చేశారు? దుర్యోధనుడు తమ రాజ్యం తమకు ఇవ్వట్లేదు కాబట్టి. ఇప్పుడు ఆ రాజ్యం తమ పొందడానికి క్షత్రియోచితమైనటువంటి ధర్మాన్ని పాటించి కురుక్షేత్ర సంగ్రామాన్ని నడిపించారు. అందరూ చనిపోయారు. ఇప్పుడు పట్టం ఎవరు కట్టుకోవాలి? ధర్మరాజు గారు కట్టుకోవాలి. ఆయన అన్నాడు నాకు అక్కర్లేదన్నాడు. ఎందుకు అక్కర్లేదన్నారు? ఆయన కొన్ని మాటలు చెప్పాడు. మీరు శాంతి పర్వం చదివితే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. నిజమే, ఏమిటి సాధించుకున్నారు వాళ్ళు అనిపిస్తుంది. మీరు వెంటనే దాని గురించి మిగిలిన భీష్ముడి యొక్క సమాధానాలు చదవకుండా కేవలం ధర్మరాజు గారు అన్న మాటలు చదివారనుకోండి, మీకు నిజంగా బాధ కలుగుతుంది. నిజమే, ధర్మరాజు అంతటి వాడు ఇంతటి మాట అన్నాడే అనిపించింది. ఆయన అంటాడు, తాత నా తండ్రి చిన్నతనంలో చనిపోయాడు. చనిపోతే భీష్ముడు నన్ను తొడ మీద కూర్చోపెట్టుకుని నాకు విద్యాబుద్ధులు నేర్పాడు. నేను వృద్ధిలోకి రావాలని అహర్నిశలు శ్రమించాడు. ఎన్నో మార్లు నాకు ఆశీర్వచనం చేశాడు. నేను ఆ తాతగారి దగ్గరికి వెళ్ళి, తాత నువ్వు ఎలా చచ్చిపోతావని అడిగాను. అడిగితే ఆయన నవ్వి, ఏమిరా ఏం అవసరం వచ్చిందన్నాడు. తాత నువ్వు చచ్చిపోతే తప్ప మాకు విజయం లేదన్నాను. ఇలా అయితే చచ్చిపోతాను రా మనవడా అన్నాడు. నేను ఎలాగైతే తాతగారు చనిపోతారని చెప్పాడో అలాంటి సన్నివేశాన్ని కల్పించి అంతటి ధనుర్ధరుడు, స్వచ్ఛంద మరణం వరమున్నవాడు, అంతటి మహానుభావుడు చీయని శిఖండి కనపడితే ధనస్సు పక్కన పెట్టేస్తే ఒంటి నిండా అర్జునుడు బాణ పరంపర కొట్టేస్తే ఆ రథంలోంచి డుళ్ళి కింద పడిపోతుంటే ఈ రెండు కళ్ళతో చూశాను. తన కొడుకు అశ్వత్థామకి కూడా చెప్పనటువంటి అస్త్రరహస్యాలన్నీ మాకు నేర్పి వీళ్ళు వృద్ధిలోకి రావాలని నిరంతరం మా గురించి ఆకాంక్షించి ఒక్కొక్క సందర్భంలో దుర్యోధనుడు ఎగతాళి చేసినా నిందించినా మీరు పాండవ పక్షపాతులు వెనక్కి పొండని అన్నా కూడా మా యందు అవ్యాజమైన ప్రేమ కనపరిచినటువంటి గురువు గారు వేరొకడి మాట నమ్మడు కనుక, ఏమిరా అశ్వత్థామకేమైందని నన్ను అడిగితే అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పాను. నా మాట నమ్మి గురువుగారు ధనస్సు వదిలేశారు. వదిలేస్తే గురువుగారిని బాణాలతో కొట్టి కింద పడేశాను. ద్రౌపది మా 5 భర్తల్ని సేవించింది. అటువంటి ద్రౌపదికి పుట్టినటువంటి ఉపపాండవులందరూ ఒక్క రాత్రిలో మరణించారు. నాకన్నా ముందు పుట్టినటువంటి వాడు నా అన్న కర్ణుడు, ఆయన రాజ్యం చేస్తే ఆయన పాదాల దగ్గర కూర్చోవలసిన వాణ్ణి, ఆయన నా అన్నా అని తెలియక రథచక్రం భూమిలోకి కుంగిపోతే పైకెత్తలేక సతమతం అవుతుంటే ఆ కర్ణుడి మీద బాణాలు పెట్టి కొట్టించి నెట్టుటి ధారలలో కర్ణుడు భూమి మీద పడి శరీరాన్ని విడిచిపెడితే ఈ 2 కన్నులతో చూశాను. ఇన్ని చేసి ఇప్పుడు ఈ సింహాసనం మీద కూర్చుని నేను పరిపాలన చేయనా? దేని కొరకు? ఎవరు సంతోషించాలి? తాతగారు ఉన్నారా సంతోషించడానికి? నేను నమస్కారం చేయడానికి గురువుగారు ద్రోణుడు ఉన్నాడా? నాకు ముందు పుట్టిన అన్నగారు ఉన్నాడా? నా కడుపున పుట్టిన బిడ్డలున్నారా? ఆఖరికి అర్జునుడు ఎక్కడో దూరంగా ఉన్నాడని పద్మవ్యూహంలోంచి బయటికి రావడం చేతకాక చిన్న పిల్లవాడు అభిమన్యుణ్ణి పంపిస్తే అందరూ కలిపి చంపేస్తే తమ్ముడి కొడుకు తన కొడుకుతో సమానం అభిమన్యుడు చనిపోతే చూస్తూ ఊరుకోవలసి వచ్చింది. ఇంతటి నెత్తుటి కూడు నాకెందుకు ఈ రాజ్యం నాకు వద్దన్నాడు.
బాగా గమనించండి. ఇప్పుడు ధర్మరాజు మనస్సు అగ్నిహోత్రం రగిలిపోతోంది. ఆయన అనవసరపు మాట మాట్లాడు. ధర్మరాజు మాట అంటే మహాభారతంలో అత్యద్భుతం. అసలు ఆ మాట చాలు మహానుభావుడిది. అటువంటి ధర్మరాజు గారు ఇంత బాధపడ్డాడు. అప్పుడు కృష్ణ భగవానుడు అన్నాడు, రేపటి రోజున ఒక్కసారి భీష్ముడి దగ్గరికి తీసుకెడతాను, ఆయన మాట్లాడతాడయ్యా అన్నాడు. మరునాడు ఉదయం కృష్ణ పరమాత్మ దగ్గరికి ధర్మరాజు వచ్చాడు తీసుకెళ్ళమని. కృష్ణ పరమాత్మ ధ్యానమగ్నుడై ఉన్నారు. లోకమంతా ఆయన గురించి ధ్యానం చేస్తుంటే ఇప్పుడు ఈయన ధ్యానం చేస్తున్నారు. ధర్మరాజు కాసేపు నిశ్శబ్దంగా ఉండి ఆయనతో అన్నాడు. ధర్మరాజుకి కొంచెం పాపం కాస్త ప్రవర్తన తెలుసు కాబట్టి ఆయన పూజ చేసుకునే వేళ అని తెలిసి ఆ సమయానికే ఇంటికి వెళ్ళడం, ఆయన సాయంకాలం సంధ్యావందనం చేసుకునే సమయం అని తెలిసి అప్పుడే ఇంటికి వెళ్ళి కూర్చోవడం, అలా చేయకుండా ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు అని ఊరుకున్నాడు. ఊరుకుంటే కృష్ణ పరమాత్మ ధ్యానము నుంచి బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడై బయలుదేరదామా ధర్మరాజా అన్నాడు. అంటే ఇప్పటి వరకు మీరెవరి గురించి ధ్యానం చేస్తున్నారన్నాడు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నారు. ఆ మహానుభావుడు నా గురించి ధ్యానం చేస్తున్నాడు. నేను ఆయనని ఆ ధ్యానంలో నన్ను దర్శనం చేస్తున్నటువంటి భీష్ముణ్ణి చూస్తున్నానన్నాడు. పద అని తీసుకెళ్ళాడు. వరాలు ఇచ్చాడండి భీష్ముడికి. శాంతి పర్వంలో మాట్లాడమంటే భీష్ముడు అన్నాడు, మహానుభావ, లోకమంతా నీ మాట వింటుంది. భగవద్గీత చెప్పిన వాడివి నువ్వు, జగదాచార్యుడివి నువ్వు, కృష్ణం వందే జగద్గురుం. అటువంటి నువ్వున్నావు, నీ మాటలు వినాలని నేనున్నాను. నువ్వు మాట్లాడడం మానేసి నన్ను మాట్లాడమంటావు, నేనేం మాట్లాడనన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, మాట్లాడే మాట నువ్వు మాట్లాడుతున్నది కాదు, నేనే నీలోంచి మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? నేను మాట్లాడలేక కాదు, ఎవరి యొక్క మాట చేత కీర్తి శాశ్వతంగా కాలంతో సంబంధం లేకుండా వాళ్ళ పేరు లోకంలో ఉండిపోవాలని నేను అనుకుంటానో అటువంటి వారిలోకి ప్రవేశించి వారి శరీరంలోంచి నేను మాట్లాడతాను. అప్పుడు వారి పేరు చిరస్థాయిగా లోకంలో ఉండిపోతుంది. ఆయన మాట్లాడాడంటారు. ఆయన మాట్లాడాడన్న కీర్తిని ఆయనకి శాశ్వతంగా కట్టబెట్టడం కోసం నేను ఇటువంటి పని చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను నిన్ను అలా అనుగ్రహించాలనుకుంటున్నాను. నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగడం కానీ, శారీరక బాధ కలగడం కానీ నీకు లేకుండా నేను వరమిస్తున్నాను. నీవిప్పుడు ఉపదేశం చెయ్యి అన్నాడు. అంటే మహానుభావుడు భీష్ముడు శాంతి పర్వంలో ఎన్ని ఉపదేశాలు చేస్తాడు. ఆయన మాటలు విన్న తర్వాత ధర్మరాజుకి మనశ్శాంతి కలిగింది. అప్పుడు పదండి పట్టాభిషేకం చేసుకుంటానన్నాడు. నేను మీతో ఎందుకు ఇది ప్రస్తావన చేశానంటే, మనిషి అపారమైన అశాంతిలో అయోమయంలో ఉన్నప్పుడు మార్గనిర్దేశకత్వం చెయ్యగలిగినది ఏది అంటే కేవలం పెద్దల మాటలు మాత్రమే. ఆ పెద్దల మాట అన్నది అసలు వినడం రాలేదనుకోండి, ఎంత గొప్ప ఉపాధి ఈశ్వరుడిస్తే మాత్రం ఉపయోగం ఏముంటుందండి? వినని దానికి అసలు ఏం తెలుస్తుంది అనుష్ఠించడం? వినడం అంటూ జరిగితే ఒకటి కాకపోతే ఒకటి అనుష్ఠిస్తారు ఏదో ఒకనాడు. కాబట్టి భగవద్గీత చెప్పాడు కాబట్టి కదా అర్జునుడు మళ్ళీ యుద్ధం చేశాడు. చెప్పడం, 4 మంచి మాటలు అనడం పెద్దల యొక్క ప్రధాన కర్తవ్యం. అందుకని భగవాన్ రమణులు అన్నారు, గురువు శరీరంలో ఉండడమే పెద్ద ప్రయోజనం. కాబట్టి ఇప్పుడు నేను ఈ శరీరంతో ఉండడం లోకానికి ప్రయోజనమే. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక మాట మాట్లాడతానో ఆ మాట చాలు, లోకానికి పనికొస్తుంది. భగవాన్ రమణులు ఎలా చెప్పారో అలా ధర్మాన్ని మనకి పాత్రల ద్వారా కాదు, వ్యక్తుల ద్వారా బోధ చేస్తుంది. మళ్ళీ బోధ చేయడం అనేటప్పటికీ మీకు ఒక అనుమానం వస్తుంది. ఏమంటే బోధ చేస్తుంది భారతం అంటున్నారు కదా, ఇక అదే పనిగా మమ్మల్ని కూర్చోబెట్టి ధర్మం గురించి ఓహో మాకు బోధ మొదలు పెడితే మాకు అబ్బా ఏమిట్రా భారతం అనుకున్నాం, ఇలా ఉంది, ఇలా మొదలు పెట్టాడు అని అనిపించదా? అంటే నేను మీకు దీనికి ఒక విషయాన్ని చెప్తే దాని మీద పెద్ద ప్రసంగం చేయక్కర్లేదు. ఇంకా భోజరాజు గారు ఒకప్పుడు సభ తీర్చి ఉన్నప్పుడు కాళిదాస మహాకవి వంక చూసి ఒక మాట అన్నారు. కాళిదాస, నాకు ఒక విషయం నీ ముఖతః వినాలని ఉంది. సముద్రుడు, చంద్రుడు, మహాభారతము, చెరుకు కర్ర, ఈ 4 వచ్చేటట్టుగా నువ్వు ఒక శ్లోకాన్ని చెప్పు అన్నారు. అంటే కాళిదాసు లేచి అన్నారు, ఈ 4 వచ్చేటట్టుగా చెప్పడానికి ఒక శ్లోకం చెప్పాలంటే దానికి 4 పాదాలు ఉండాలి.
4 పాదాలతో ఉన్న శ్లోకం అవసరమా? ఈ 4 వచ్చేట్టు చెప్పడానికి ఒక్క పాదం చాలు. ఒక్క పాదంతో చెప్పేస్తాను. ఏది చెప్పన్నారు? ప్రతి పర్వ రసోదయ అన్నాడే. ప్రతి పర్వము రసమే, రసపుష్టియే. ప్రతి పర్వము అంటే ఎలా కలుస్తుంది అంటే, చెరుకుకి పర్వము అంటే కణుపు, కణుపు దాటి వెళుతున్న కొద్దీ చెరుకు కర్ర తీపి ఎక్కువగా ఉంటుంది. పర్వము అంటే పౌర్ణమి పర్వము. చంద్రుడికి పర్వదినం అన్నాడంటే పౌర్ణమి నాడు చంద్రుడు ఎక్కువ ప్రకాశంగా ఉంటాడు.